క్రీస్తునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో నా ప్రేమ వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రభు మనను ప్రేమించి మరొక కార్యక్రమంలో ఏ రీతిగా ఆయన వాక్యమును ధ్యానించే కృపను ఆయన మనకు అనుగ్రహించిన దానిని బట్టి దేవునికి వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మీ కుటుంబంలో మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ యొక్క క్షేమం కొరకు, మీ బిడ్డల యొక్క క్షేమం కొరకు, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలని ప్రతిదినము మీ కొరకై తప్పక ప్రార్థిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అలాగే 2వ వచనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుము అనెను. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అత్యంత కనికర సంపన్నుడా, కృపా సమృద్ధి కలిగిన దేవా, ఘనమైన మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు. మరి ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నీ పక్షంగా నిలబడినటువంటి నిన్ను మరుగు చేయండి. నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకునండి. నీ బిడలైన వారు చూస్తున్నారు, వింటున్నారు. వారి మనసులలోని యొక్క వాక్యములో ఉన్న సత్యమును గ్రహించేటటువంటి కృపను వారికి దయచేయండి. నీ చిత్తమైతే రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారు స్థిరులుగా ఉండినట్లుగాను, మీ రాకడ కొరకై సిద్ధపడినట్లుగాను కృప చూపించండి. నీ వాక్యం ద్వారా వారి యొక్క ప్రతి సమస్యకు పరిష్కారమును దయచేయమని, మహిమ పొందుమని, తోడై ఉండమని, కృప చూపించుమని మా ప్రభును, నీ ప్రియకుమారుడు, మా ఘనరక్షకుడునైనా క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఆశ్రయించి ప్రార్థించి కొనియాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన ప్రేక్షకులారా, చదవబడిన లేఖన భాగం అనేక మంది దైవ సేవకులు అనేక రీతులుగా దీనిని ధ్యానిస్తూ బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది మరొక కోణంలో నేను ఈ విషయాన్ని మీకు బోధిస్తున్నాను. ఎలీషా ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషాతో మొర్రపెట్టుకుంటుంది. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భక్తి గలవాడు, అది నీకు తెలుసు. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషా దగ్గర మొర్రపెట్టింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ శిష్యుడు ఏ కారణం చేత అప్పులు చేస్తాడో తెలియదు, కానీ అప్పులు మాత్రం తీర్చలేదు. అవసరానికి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఎంత సంపన్నులైనప్పటికీ అప్పులు చేస్తున్నారు నేటి దినాల్లో. కొందరు అప్పులు తీరుస్తున్నారు, కొందరేమో అప్పులు తీర్చడం లేదు. ప్రభుత్వ అధికారులు కూడా అప్పులు చేస్తారు. మరి ప్రపంచంలోనే సంపన్న దేశాలుగా పేర్కొనబడిన దేశాలు సైతం ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తీసుకుంటున్నారు. మన దేశం కూడా, మన రాష్ట్రం కూడా ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తీసుకుంటున్నారు. అప్పుకి మానవునికి ముడిపడి ఉంది. ఎంత ధనవంతులైనప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ప్రక్కవారి దగ్గర నుండి చేబదులు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు సహజమైపోయింది నేటి దినాలలో. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ శిష్యుడు ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో తెలియదు, కానీ అతను చనిపోయిన తర్వాత అతని భార్య దగ్గరికి వచ్చి, నా అప్పు లేకపోతే నీ 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోతానని గొడవ చేశాడు. నిస్సహాయకురాలుగా నిలబడిపోయింది ఆ శిష్యుని భార్య. ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన 2 కుమారులను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. సరే, ఈ అప్పు ఏంటో ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రములను దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను.
అదే గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం కూడా గమనించండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అనగా పాపము చేసింది తండ్రులు, పాపము యొక్క శిక్ష, ఆ దోషము యొక్క శిక్ష అనుభవిస్తున్నది వారి యొక్క కుమారులు. అంటే తండ్రి చేసినటువంటి, తల్లి చేసినటువంటి పాప శాపము యొక్క ప్రతిఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారండి? 3-4 తరముల వరకు. ఎంత భయంకరమైన మాట! దేవుని యొక్క వాక్యము ఎంత సత్యమో గమనించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ కుటుంబము దీవెనకరంగా ఉండడానికి, మీ పిల్లలు ఈ లోకములో ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సంపాదించవలసింది డబ్బు కాదు. మీరు సంపాదించవలసింది ఎకరముల పొలాలు కాదు. మీరు సంపాదించవలసింది బంగారము వెండి కాదు. ఈ లోకములో నీతిగా, పరిశుద్ధముగా, యథార్థముగా జీవించినట్లయితే మిమ్మలను బట్టి దేవుడు మీ పిల్లలను ఈ లోకములో ఆశీర్వదించబోతున్నాడు. కానీ మీరు డబ్బు సంపాదించి, మీరు పొలాలు సంపాదించి, వెండి బంగారము సంపాదించి, మీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పాపము చేసినట్లయితే మీరు చేసిన పాపము, మీరు చేసిన దోషమునకు ప్రతిఫలము మీ పిల్లలు అనుభవించబోతున్నారు. జాగ్రత్త! తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారు ఉన్నారు. దేవుడు మీకు సంతానం ఇచ్చినప్పుడు, దేవుడు మీకు కుమార్తెలను అనుగ్రహించినప్పుడు, వారి లోకంలో దీవెనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అనేకులకు మాదిరికరంగా ఉండాలంటే ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలి. లేకపోతే వారి పిల్లలు 3-4 తరాల వరకు శాపగ్రస్తులైపోతారు. ఆ పాపము వారి మీద శాపముగా, ఆ దోషము వారి మీద ఏలుబడి చేసేదిగా కనబడుతుంది. ఇక్కడ మనం గమనించాం కదా, 4వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. పెనిమిటి పాపం చేసి లేక అప్పు చేసి చనిపోయాడు. కానీ ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. అప్పు చేసింది తండ్రి, దాని ప్రభావము పిల్లల మీద పడుతుంది. అప్పులవాడు వచ్చి పిల్లల్ని తీసుకుపోతానంటున్నాడు. జాగ్రత్త! ప్రియమైన తండ్రులారా, తల్లులారా, మీ పిల్లల విషయంలో మీరెంత పవిత్రముగా, నమ్మకముగా, దేవుని ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. లేకపోతే మీ పాపము వలన, మీ దోషముల వలన, మీ యొక్క అపవిత్రమైన జీవితం వలన మీ బిడ్డలు నాశనకరమైన త్రోవల్లోనికి వెళ్ళిపోతారు. అపవిత్రమైన జీవితాలకు అలవాటు పడి శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. అపవాది చేతిలో బందీలుగా ఉండిపోతారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తల్లిదండ్రుల యొక్క దోషమును 3-4 తరముల వరకు వారి మీద మోపుతానని ప్రభు చెప్తున్నాడు. మరైతే చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, మీ పాపము మిమ్మలను పట్టుకొనును అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అదే రీతిగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. జాగ్రత్త! తండ్రుల దోషము, తండ్రులు త్రాగుబోతులుగా ఉన్నట్లయితే, తండ్రులు వ్యభిచారులుగా ఉన్నట్లయితే, తండ్రులు దొంగలుగా ఉన్నట్లయితే, తండ్రులు అవినీతి పరులుగా ఉన్నట్లయితే వారి దోషము వారి పిల్లల ఒడిలో పోసేవాడిగా ఉంటున్నాడు. పిల్లలు ఈ లోకములో శాంతి సమాధానముతో, చక్కని ఆరోగ్యముతో జీవించాలంటే తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా, పవిత్రముగా, పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా జీవించవలసిన బాధ్యత వారి మీద ఉంది. మరి గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. వీళ్ళు పాపములోనే ఉండి చనిపోతారంట. ఆ పాపము తర్వాత వారి పిల్లల మీదకి దాని ప్రభావము చూపుతుంది. అపవాది వచ్చి వారి మీద దాడి చేస్తాడు. కొన్ని కుటుంబాల్లో
తీరని శాపం, ఆశీర్వాదం ఉండదు. ఆ కుటుంబాల్లో వారి పిల్లలు ఎంతో హీనమైన, దీనమైన, దయనీయమైన స్థితిలో ఉంటుంటారు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసినటువంటి దోషములు, తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు అవన్నీ కూడా ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టబడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తములో కడగబడాలి. అలా చేయబడినప్పుడు ఆ పాపము యొక్క ప్రభావము వారి పిల్లల మీద కూడా కనబడుతుంది. ఇదే సందర్భము మత్తయి సువార్త 18వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనకు ఒక ప్రత్యేకమైన సందర్భం కనబడుతుంది. అక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము, అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. ఇది న్యాయబద్ధంగా జరిగేటటువంటి సందర్భం కాబట్టి దానిని ఎవరు కూడా కాదనలేరు. యజమానుడు కనికరిస్తేనే తప్ప అప్పు క్షమించబడదు. ఎందుకంటే మనం ఒక క్రమానికి లేక ఒక ఒడంబడిక చేసుకుని ఆ అప్పిచ్చి వాడి దగ్గర నుంచి మనం అప్పు తీసుకున్నాం. ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం తీర్చలేనప్పుడు అప్పిచ్చినటువంటి వ్యక్తి మన మీద చర్యలు తీసుకుంటాడు. చూడండి, అతను ఏం చేశాడు? వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి, భార్యను, పిల్లలను, వానికి కలిగింది యావత్తును కూడా అమ్మి అప్పు తీర్చేమని చెప్పాడు. అప్పుడు ఆ దాసుడు ఏమన్నాడంటే చూడండి, ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకు అంతయు చెల్లితనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఒక మంచి పని చేశాడు. అదేంటంటే యజమానుని పాదముల మీద పడ్డాడు, అతని యొక్క కనికరమును పొందుకున్నాడు. భార్యను, తన బిడ్డలను కూడా రక్షించుకోగలిగాడు, ఆస్తిని కూడా రక్షించుకోగలిగాడు. అయ్యా, నా ఎడలు ఓర్చుకోండి, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను మీకు అప్పు తీర్చేస్తాను అని ఆయన యొక్క దయను, కనికరమును కోరుకున్నప్పుడు యజమానుడికి ఆ దాసుని పట్ల కనికరం పుట్టింది. సరే, నువ్వు లే, నీ అప్పు క్షమించాను, నువ్వు అప్పు తీర్చవలసిన పని లేదు, వెళ్ళిపో అని చెప్పి విడిచిపెట్టేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికరము వెలకట్టలేనిది. దేవుని యొక్క కృప దేనితో కూడా మనము సరిపోల్చలేము. ఎటువంటి వ్యక్తినైనా దేవుని ఎదుట పవిత్రునిగా, పరిశుద్ధునిగా తీర్చేది దేవుని కృప. ఆయన కృపకు ఎప్పుడైతే మనం పాత్రులమవుతామో అప్పుడే మన పాపములు క్షమించబడతాయి. గమనించండి, మరి 27వ వచనం కూడా గమనించండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఎంతో ఉంది ఇతని అప్పు. 23లో చూస్తే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కూరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు, అంటే ఇంచుమించుగా 3,600 రూపాయలు అప్పట్లోనే అంత అప్పు తీసుకున్నాడు. కానీ అప్పు తీర్చలేకపోయాడు. వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ పెరిగిపోయింది. ఆ రాజు అతని దగ్గర లెక్క చూసుకోవడం మొదలు పెడితే ముందు దయ లేకుండా మాట్లాడాడు. ఎప్పుడైతే పాదముల మీద పడి కనికరమును కోరుకున్నాడో కనికరపడి క్షమించాడు. అప్పంతా కూడా 3,600 రూపాయలు కూడా క్షమించి, వెళ్ళిపో, నీ బిడ్డలను తీసుకుని వెళ్ళిపో, నీ భార్యను తీసుకుని వెళ్ళిపో, నీ అప్పంతా కూడా నేను క్షమించానని చెప్పి తీర్చని అవసరం లేకుండా క్షమించాడు. మన దేవుడు ఎంతో కనికరం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఎంత ఘోరపాపినైనా ఆయన క్షమించేటటువంటి దేవుడు. ఒకసారి ఇది జరిగినటువంటి సంభవము. దేవుని దాసుడు భారతదేశ రక్త పాదములు కలిగినటువంటి అపోస్తలుడిగా పిలువబడతారు. ఆయన సాధు సుందర్ సింగ్ గారు. ఆయన ఒకసారి అడవిలో పడి వెళుతున్నప్పుడు అడవి దొంగ ఒక ఆయన మీద దాడి చేశాడు. దాడి చేసినప్పుడు
ఆయన దగ్గర ఏం దొరుకుతుందో అనుకున్నాడు. కానీ ఆయన దగ్గర ఒక క్రొత్త నిబంధన, ఒక రగ్గు, ఎవరో ఇచ్చిన చిన్న కానుక, ఎంతో ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు ఉంది. అవి తప్ప ఇంకేమీ కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికీ అతను విసికి, నీ దగ్గర ఇవే ఉన్నాయా, బంగారం కానీ వెండి కానీ ఏమీ లేవా అని చెప్పి నిన్ను చంపేస్తానని దగ్గరకు వస్తున్నప్పుడు, అయ్యా ఒక్క 2 నిమిషాలు నాకు సమయమే, తర్వాత నువ్వు నన్ను చంపేయవచ్చు అన్నట్టుగా అతను అడిగినప్పుడు, సరే ఏంటి 2 నిమిషాల టైం అని అడిగినప్పుడు, నేను మీకు యేసు ప్రభు వారి గురించి చెప్తాను, ఆ తర్వాత నన్ను చంపేయండి అని చెప్పాడు. చెప్పి యేసు ప్రభు వారి యొక్క సిలువ ప్రేమను గురించి, కల్వరి ప్రేమను గురించి, పాప క్షమాపణ గురించి చెప్పినప్పుడు ఆ అడవి దొంగలు కొంత పశ్చాత్తాపం కలిగి, అయ్యా మీరు మామూలు సాధువు అనుకున్నాను కానీ క్రైస్తవ సాధువులా, నాకు కూడా పాప క్షమాపణ ఉంటుందా అని చెప్పి ఆయన ఒక గుహ దగ్గర తీసుకువెళితే అక్కడ మనుషుల యొక్క ఎముకలు, పుర్రెలు, అస్థి పంజరాలతో కూడినటువంటి పెద్ద గుట్ట ఉంది. ఏకంగా ఒక 2 లారీల పుర్రెలు లేక అస్థి పంజరాలతో కూడినటువంటి ఒక పెద్ద గుట్ట కనిపించింది. చూడండి, ఎంతమందిని నేనే చంపాను, నాకు కూడా పాప క్షమాపణ ఉంటుందా అని అడిగాడంట. అడిగితే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ అపారమైనది, హద్దులు లేనిది, అవధులు లేనిది, సరిహద్దులు లేనిది. ఆయన ప్రేమకు అంతము లేదు. ఆయన ఎవరినైనా క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే చాలు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ దొంగ పశ్చాత్తాపపడి తన పాపములన్నిటిని ఒప్పుకున్నాడు. నేను హంతకుడిని, ఎంతోమంది జీవితాలు నాశనం చేశానని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు అతడు క్షమించబడ్డాడు. ఆ తర్వాత దినాలలో అతడు ఒక గ్రామానికి వెళ్ళి ఒక సంఘములో బాప్తిసం తీసుకుని సామాన్యమైన జీవితం జీవించి సాధారణ మరణము అనుభవించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఘోరమైన జీవితాలు జీవించినటువంటి వ్యక్తుల యొక్క పాపాలు ప్రభు క్షమించినప్పుడు మనలను కూడా ఆయన క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే మనము దేవుని కృపను, దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు కాదులే, రేపు కాదులే, ఆ తర్వాత కాదులే, ఆ తర్వాత అన్నట్టుగా మన జీవితాలని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ కారణం చేతనే మనము మన యొక్క జీవితంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాం. అప్పు క్షమించటానికి యజమానుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము ఆయన కనికరమును కోరటం లేదు. ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా నా పరిస్థితి ఇది, నన్ను కనికరించిన ఆయనని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడంట. మనం ఒప్పుకోవాలి మొట్టమొదట, అయ్యా నా దుస్థితి, నా పరిస్థితి, నా పాప స్థితి, నా ఘోర పరిస్థితి ఇది, నేను ఈ పాపం చేశాను, నేను త్రాగుబోతును, నేను తిట్టుబోతును, నేను దొంగను, నేను వ్యభిచారిని, నీకు విరోధంగా ఈ పాపం చేశానని ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, దేవుడు తప్పకుండా నీ పాపములను క్షమిస్తాడు. దానికి ఆయన గొప్ప వెల చెల్లించాడు, రక్తము చిందించాడు, తన ప్రాణమును అర్పించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరణమును జయించి లేచినటువంటి సజీవుడైన దేవుడు నిన్ను క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. జాగ్రత్త, ఒకవేళ నువ్వు పాపమును ఒప్పుకోకపోయినట్లయితే దాని ప్రభావము నీ తర్వాత నీ పిల్లల మీద చూపేదిగా ఉంటుంది, నీతో పోయేదిగా ఉండటం లేదు. ఆ విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేక తన సొంత జ్ఞానము, తన సొంత తెలివితేటలు ఉపయోగించినట్లయితే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ తెలివైన స్త్రీ కాబట్టి, ప్రభుని ఎరిగిన బిడ్డ కాబట్టి, పాస్టర్ గారి దగ్గరికే వెళదాం, నా సమస్యకు ఆయనే పరిష్కారం చూపగలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు పరిష్కారం చూపించాడు. ఆ పరిష్కార మార్గమున తాను రక్షించబడింది, తన బిడ్డను రక్షించుకోగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు,
తల్లిదండ్రులారా జాగ్రత్త. మీరు ఎలాంటి పరిస్థితులు మీ జీవన విధానం సాగిస్తున్నారు? మీ బిడ్డలకు, మీకు పుట్టినటువంటి పిల్లలకు దేవుని యందు ఆశీర్వాదమును సమకూర్చి పెడుతున్నారా? పాపమును, శాపమును సమకూర్చి పెడుతున్నారా? జాగ్రత్త. ఆలోచించండి. పాపము భయంకరమైనది. పాపము మనతోనే పోయేది కాదు, తద్వారా వచ్చే శాపము మన పిల్లలను కూడా భయంకరంగా పట్టుకుంటుంది, వారి మీద ప్రభావము చూపిస్తూ ఉంటుంది. కనుక జాగ్రత్త పడదాం. ప్రభు సన్నిధిలో మనము ఆయన కనికరం కొరకై వేడుకుందాం. మరి ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించినప్పటికీ, ఈ లోకంలో మనం ఎంతకాలము సాగిపోయినప్పటికీ ప్రభు లేని జీవితము వ్యర్థము. మత్తయి సువార్తలో చెప్పబడింది ప్రత్యేకమైన మాట. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేంటి ప్రయోజనం అని ప్రభు చెప్తున్నారు. నిజమే. ఈ లోకములో ఉద్యోగం కలిగి, ఈ లోకములో ధనము కలిగి, ఈ లోకములో ఆస్తి కలిగి, ఈ లోకములో డబ్బు కలిగి రక్షణ లేకుండా, ప్రభువు లేకుండా, నిత్య జీవము లేకుండా నువ్వు చనిపోయినట్లయితే నీకంటే దౌర్భాగ్యుడు, నీకంటే నిజంగా నిస్సహాయకుడు మరొకడు ఉండడు. ఈ లోకంలో మనం జీవించేది 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు, కానీ ప్రభువుతో ఉండేది యుగ యుగాలు, దివారాత్రులు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ సూర్యుని ఎండ ఉండదు, వడగాలి ఉండదు, అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చెయ్యి. ఈ లోకములో ఉన్న శ్రమలకు, ఈ లోకములో ఉన్న బాధలకు ఒకవేళ తూలి తొట్టిల్లిపోతున్నావా? భయపడిపోతున్నావా? ఏమీ భయపడవలసిన పని లేదు. ప్రభు దగ్గరికి రా, ఆయన పాదముల మీద పడి ఆయన కనికరమును కోరుకో. ఇక్కడ ఉన్న ఈ దాసుడు ఒక మంచి పని చేశాడు, సాగిల పడ్డాడు, ప్రభు పాదముల మీద పడ్డాడు, ఆయన కనికరమును కోరుకున్నాడు, నన్ను కనికరించండి అని. అదే రీతిగా మరి ఈ విధవరాలు కూడా తన యొక్క 2 కుమారులతో ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది. తన సొంత తెలివితేటలు ఉపయోగించలేదు. తన సొంత మార్గంలో నేను ఏదైనా చేసి ఈ అప్పు తీర్చేస్తానులే అని అనుకోలేదు. సరి అయిన మార్గమును ఎంచుకుంది. ప్రవక్త దగ్గరికి వచ్చింది, తన పరిస్థితి విన్నవించుకుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం పాపములను కప్పుకునే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం సెలవిస్తుంది. నువ్వెప్పుడైతే నీ అవిధేయతలు ఒప్పుకుంటావో, నీ అతిక్రమాలు ఒప్పుకుంటావో, దేవుడు నిన్ను క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన కనికరమునకు, ఆయన ప్రేమకు, ఆయన కరుణ జాలికి అవధులు లేవు. ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన కనికరం మన మీద పడితే చాలు, మన పరిస్థితులు మారిపోతాయి, మన పాపములు క్షమించబడతాయి, మన జీవితాలు మార్పు చెందుతాయి. కనుక ఆయన సన్నిధిలో మోకరించండి. ఇప్పటికైనా తల్లిదండ్రులుగా మన బిడ్డల జీవితాలు బాగుపడాలని, తల్లిదండ్రులుగా మన తర్వాత మన బిడ్డలు ఈ లోకములో ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన పాపములు, మన అవిధేయతలు, అతిక్రమాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడదాం. ఇక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. మరొక వచనం కూడా చూద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును అని పౌలు చెప్తున్నాడు. ఫిలోమోను దగ్గర నుంచి ఒక దాసుడు పారిపోతాడు. అలా పారిపోయినటువంటి వ్యక్తికి అప్పటి ఉన్నటువంటి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఆ పారిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్గా పౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను ఇలా పారిపోయి వచ్చానని చెప్పినప్పుడు పౌలు ఒనేసిమును దేవుని యొక్క రక్షణలోనికి నడిపిస్తాడు. ఆ కారణం చేత అతడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల అతనిని నన్ను చేర్చుకున్నట్టుగానే అతనిని చేర్చుకో అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అతడు చేసిన నష్టము లేక ఆ ఒనేసిము అనేటువంటి వ్యక్తి దాసుడు చేసినటువంటి
ఆ నష్టము నేనే తీర్తునని చెప్తున్నాడు. మన పాప భారము, మన దోషములకు మనం పొందవలసిన శిక్ష సమస్తము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి వాక్యము ద్వారా నేను చెప్తున్నానది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసే ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచెను. మనకు వ్యతిరేకముగా రుణపత్రమును ఏం చేశాడంట? ఆయన సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. అవును, పలానా వ్యక్తి పాపం చేశాడని, పలానా వ్యక్తి త్రాగాడు, వ్యభిచారం చేశాడు అనేటువంటి మాటలు అపవాది మనకు విరోధంగా రాసినటువంటి ఆ పత్రమును యేసు ప్రభు వారే సిలువకు కొట్టారు మేకులతో. అనగా తాను భరించాడు ఆ శిక్ష. దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. అంటే మన పాపములకు మనకి ఏ విధమైనటువంటి రుణము చెల్లించవలసిన పని లేదు. కనుక మన పక్షంగా మన రుణమును తీర్చినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. కాబట్టి ఆయన దగ్గర మన అపరాధములు ఒప్పుకుని మాకు బదులుగా నీవే యాగమైపోయావు, మా రుణములన్నీ కూడా నువ్వు తీర్చావు నాయనా అని ప్రభు సన్నిధిలో ఒక్క మాట మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ వర్తమానం విన్న తర్వాత నీలో ఎటువంటి స్పందన కలిగిందో ఆలోచన చెయ్యి. ఒక పరివర్తన, ప్రత్యేకమైన మార్పు నీలో రావాలి. నీ బిడ్డల విషయంలో, నీ తర్వాత నీ పిల్లలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నట్లయితే ఇప్పుడే మోకరించి నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, చెప్పబడిన మాటలు ఆత్మీయ మేలు దీవెన కొరకై ఆశీర్వదించండి. ఆ చొప్పున చేయటానికి నీ కృపను ప్రేక్షకుల పట్ల విస్తరింపచేయండి. ప్రకటించబడిన వాక్యములో ఉన్న సత్యమును గ్రహించేటటువంటి కృపను ప్రేక్షకులందరికీ కూడా దయచేయండి. దేవా, నీ వాక్యము ఫలించినట్లుగా నీ కార్యము సిద్ధపరచండి. కార్యక్రమం కొనసాగుటకు కృప చూపించండి. దేవా, ఎవరైతే ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో వారిని ఆదుకొనండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభువా. పరీక్షలు రాయబోచున్న బిడ్డలందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. మంచి సిద్ధపాటును, జ్ఞానమును, తెలివిని వారికి దయచేయమని అడుగుచున్నాం నాయన. దీర్ఘకాలిక రోగములతో బాధలు పడుచున్న బిడ్డలను కనికరించండి, స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి మరణముతో పోరాడుతున్న బిడ్డలను కనికరించండి, స్వస్థపరచండి. నువ్వు గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైన కార్యం ఏదీ కూడా లేదు నాయన. మీరే నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యమును జరిగించండి. మరి ప్రాముఖ్యంగా తండ్రి, వివాహ వయసుకు వచ్చి ఇంకా వివాహం కాకుండా ఉన్న యువతీ యువకులకు వివాహం జరిగినట్లుగా నీ కార్యం జరిగించండి. వివాహమై మనస్పర్ధలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితులు విడిపోయిన కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. తిరిగి ఆ కుటుంబాలను కూడా మీరు కట్టండి ప్రభువా. నీకే వందనాలు, నమస్కారాలు చెల్లిస్తున్నాం. చేసిన మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందున్న సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలను దర్శించి మాట్లాడిన దానిని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, సమాధానము మనందరికీ తోడైండును గాక. ఆమెన్.